వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు బతుకమ్మ పండుగ విశేషాలేంటో తెలుసుకుందాం. మన దేశంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులోనూ సంప్రదాయాలు, ఆచారాలు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి బతుకమ్మ పండుగ అంటే రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మ ఆటలాడతారు మహిళలంతా. ఈ పండుగను కుల, మతం, ప్రాంతం, పని తేడా లేకుండా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలంగాణ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుంచి ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ బతుకమ్మ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మతో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంతో సంతోషం కలుగుతుంది. చరిత్రను పరిశీలిస్తే ఇది మొదటగా జానపదుల పండుగగా ప్రారంభమైంది. ఆ తర్వాత అది గ్రామాలకు, అనంతరం నగరాలకు వ్యాపించింది. ఇప్పుడైతే ఏకంగా మన దేశంతో పాటు విదేశాల్లో సైతం బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. బతుకమ్మ అంటే ఆడపడుచు. అందుకే బతుకమ్మను ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. బతుకమ్మ పండుగ అంటే ఆటలు, పాటలు, రకరకాల పూలు, వాటిలో ఎన్నో అర్థాలుంటాయి. ఈ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. అక్టోబర్ 2వ తేదీ భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున అంటే బతుకమ్మ వేడుకల్లో తొలి రోజున ఎంగిలి పూలతో వేడుకలు జరుపుకుంటారు. మొదటి రోజున తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 3న గురువారం నాడు అటుకుల బతుకమ్మ, రెండో రోజున చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 3న గురువారం నాడు అటుకుల బతుకమ్మ, రెండో రోజున చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 4న శుక్రవారం నాడు ముద్దపప్పు బతుకమ్మ, మూడో రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. అక్టోబర్ 5న శనివారం రోజున నానిన బియ్యం బతుకమ్మ, నాలుగో రోజు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. అక్టోబర్ 6న ఆదివారం రోజున అట్ల బతుకమ్మ, ఐదో రోజున అట్లు కూడా తయారు చేసి నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 7న సోమవారం నాడు అలిగిన బతుకమ్మ, ఆరో రోజున ఎలాంటి నైవేద్యం పెట్టరు. అక్టోబర్ 8న మంగళవారం నాడు వేపకాయల బతుకమ్మ, ఏడో రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయిస్తారు. ఆ పదార్థాలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 9న బుధవారం రోజున వెన్న ముద్దల బతుకమ్మ, ఎనిమిదో రోజున నువ్వులు, వెన్న ముద్ద, బెల్లం లాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 10న గురువారం నాడు సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది. చివరి రోజున పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ రోజున సాధారణ రోజుల కంటే ఎక్కువగా తయారు చేసి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఇదే రోజున నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు. పూర్వకాలంలో ఓ జంటకు ఎంతమంది సంతానం కలిగినా వారంతా చనిపోతూనే ఉంటారు. దీంతో వారు తమ పిల్లల కోసం పార్వతీదేవిని ఆరాధించారు. అప్పుడు ఆ తల్లి ఆశీస్సులతో ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమెను వారు బతుకమ్మ అని ఆశీర్వదించి తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి వరకు ఎందరో పిల్లలు పుట్టి మరణించగా బతుకమ్మ అని ఆశీర్వదించడంతో తను బతికింది. అందుకే తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ పట్టి పీడిస్తుంటే తన నుంచి రక్షించమని ప్రజలందరూ దేవతకు చేసే పూజలే బతుకమ్మ అని కొందరు చెబుతారు. మరో కథనం ప్రకారం కైలాసనాథుడు గంగను తన తలపై పెట్టుకోవడంతో అందరూ తననే పూజిస్తున్నారంటూ పార్వతీదేవి కినుక వహించింది. అప్పుడు తల్లి పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తిప్పలా తేలిపోతూ ఉన్నప్పుడు పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందంట. అందుకే అప్పటి నుంచి ప్రతి ఏటా పూల బతుకమ్మగా మారిందని పురాణాల కథల ద్వారా తెలుస్తుంది.